చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. హోటల్ గదిలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో పెళ్లి నిశ్చయమైన తరుణంలో బల్వన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని అనంతపురం జిల్లాకు చెందిన వనమాల లోకేష్ గా గుర్తించారు. ప్రియురాలితో భోజనానికి బయటకు పంపి ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. స్నేహితుడికి మిస్ యూ బాయ్ అని చెప్పి మెసేజ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హోటల్ గది తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. హోటల్ గదిలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో పెళ్లి నిశ్చయమైన తరుణంలో బల్వన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని అనంతపురం జిల్లాకు చెందిన వనమాల లోకేష్ గా గుర్తించారు. ప్రియురాలిని భోజనానికి బయటకు పంపి ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. స్నేహితుడికి మిస్ యూ బాయ్ అని మెసేజ్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. హోటల్ గది తలుపులు పగులగొట్టి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతతో నిశ్చితార్థం అయ్యాక అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అనంతపురం సంబంధించిన లోకేష్ 29 సంవత్సరాలుగా తెలుస్తుంది. అయితే ప్రియురాలిని భోజనానికి బయటకు పంపి ఉరి వేసుకొని చనిపోయినట్లు దీనికి సంబంధించి పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే స్నేహితుడికి మిస్ యూ బాయ్ అని మెసేజ్ పెట్టడంతో ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మరోవైపు తలుపులు పలగొట్టి ఆసుపత్రికి తరలించిన అప్పట్లోనే చనిపోయినట్టుగా దీనికి సంబంధించి డాక్టర్ కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు అతని సెల్ ఫోన్ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఎవరెవరితో మాట్లాడాడు, ఏమేమి మాట్లాడాడు అనే కాల్స్ డేటాను కూడా పూర్తిగా అనాలిసిస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రేమించిన యువతితో నిశ్చితార్థమైన నేపథ్యంలో ఆ యువతిని కూడా పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకు అతను సూసైడ్ చేస్తున్నాడు, ఆ సూసైడ్ యొక్క కారణాలు ఏంటనేది మాత్రము మరికొద్ది సేపట్లో వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.